हम किसी से कम नहीं అంటున్నారు జగన్. నంబర్ గేమ్ లో తగ్గేదే లేదంటూ కేంద్రానికి సంకేతాలు ఇస్తున్నారు. ఎన్నికల్లో ఓటమి నేపథ్యంలో పార్టీ ఎంపీలతో సమావేశమైన వైసీపీ అధినేత మనం ఎవరికన్నా తక్కువ కాదంటూ భవిష్యత్తుపై వారికి భరోసా కల్పించారు. కేంద్రంలో నంబర్ గేమ్ కీలకమైన నేపథ్యంలో వైసీపీని ఎవ్వరూ ఏమీ చేయలేరని స్పష్టం చేస్తున్నారు. పార్టీ కోసం కష్టపడ్డ వారికే భవిష్యత్తులో అవకాశాలుంటాయని స్పష్టం చేశారు. నెంబర్ గేమ్ పై జగన్ ఫోకస్. పార్లమెంటులో తగ్గేదే లేదంటూ సంకేతాలు. భవిష్యత్తు తమదేనంటూ ఎంపీలకు భరోసా. వైసీపీని ఎవరు ఏమీ చేయలేరని ధీమా. ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం నేపథ్యంలో పార్టీ ప్రజాప్రతినిధులు నేతలతో వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు జగన్. ఓటమితో కుంగిపోవద్దని, భవిష్యత్తు మనదే అంటూ వారిలో భరోసా నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే పార్టీ ఎమ్మెల్సీలతో సమావేశమైన జగన్ త్వరలో ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై వారికి దిశానిర్దేశం చేశారు. ఇప్పుడు తాజాగా ఎంపీలతో భేటీ అయిన పార్టీ అధినేత కీలక అంశాలపై వారితో చర్చించారు. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది బీజేపీ. ఈ నేపథ్యంలో కేంద్రంలో నెంబర్ గేమ్ కీలకంగా మారింది. ఇటీవలి ఎన్నికల్లో కేవలం 4 లోక్సభ స్థానాలకే పరిమితమైన వైసీపీకి రాజ్యసభలో మాత్రం 11 మంది సభ్యులున్నారు. మొత్తంగా పార్లమెంటులో ఆ పార్టీకి 15 మంది ఎంపీలున్నారు. ఈ మద్దతు కేంద్ర ప్రభుత్వానికి ప్రస్తుత పరిస్థితుల్లో అవసరం. దీంతో కేంద్రంలో వ్యూహాత్మక వైఖరితో ముందుకు వెళ్లాలని డిసైడ్ అయ్యారు జగన్. 16 మంది ఎంపీలున్న టీడీపీతో పాటు 15 మంది సభ్యులున్న వైసీపీ కూడా కేంద్రంలో బలమైనదే అన్న జగన్ పార్టీని ఎవ్వరూ ఏమీ చేయలేరని స్పష్టం చేశారు. ఎంపీలు ధైర్యంగా ప్రజల తరపున పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. పార్లమెంటులో వ్యవహరించేటప్పుడు ప్రజాహితమే ధ్యేయం కావాలని ఎంపీలకు దిశానిర్దేశం చేశారు జగన్. రాష్ట్ర ప్రయోజనాలు, దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వానికి అంశాల వారీగానే మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. పార్టీ విధి విధానాల ప్రకారం ఎంపీలు ముందుకు సాగాలన్నారు. రాజకీయంగా ఇప్పుడు పార్టీ ఎదుర్కొంటున్న పరిస్థితులు తాత్కాలికమేనన్న జగన్ భవిష్యత్తు మనదేనంటూ పార్టీ ఎంపీల్లో భరోసా నింపారు. ఇక పార్టీ తరపున పార్లమెంటరీ నేతగా వైవి సుబ్బారెడ్డిని ఎన్నుకుంటున్నట్లు జగన్ ప్రకటించారు. రాజ్యసభలో పార్టీ నాయకుడిగా విజయసాయిరెడ్డి, లోక్సభలో పార్టీ నాయకుడిగా మిథున్ రెడ్డి వ్యవహరిస్తారని చెప్పారు. పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా వైవి సుబ్బారెడ్డి బాధ్యతలు నిర్వర్తిస్తారని ప్రకటించారు జగన్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వమే తీసుకువచ్చిందని మరోసారి స్పష్టం చేశారు జగన్. దీనికి అనుగుణంగా రాష్ట్రంలో కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చినప్పుడు అసెంబ్లీ సాక్షిగా టీడీపీ మద్దతు పలికిందని, అమెరికా, యూరప్ దేశాల్లో అనుసరిస్తున్న మంచి విధానాలన్నీ ఇందులో ఉన్నాయని సభ సాక్షిగా ఆ పార్టీ ప్రశంసలు కురిపించిందని చెప్పారు. సరిగ్గా ఎన్నికల సమయంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను ఒక భూతంలో చూపి కూటమి పార్టీలు విషప్రచారం చేశాయని ఆరోపించారు. ఈ చట్టాన్ని తీసుకురావాలంటే అంత సులభమైన విషయం కాదన్న జగన్ తమ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 15,000 మంది సర్వేయర్లను నియమించడం వల్లే సాధ్యపడే పరిస్థితులు వచ్చాయన్నారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనను, ఇప్పుడు చంద్రబాబు పరిపాలనను ప్రజలు గమనిస్తూనే ఉంటారని చెప్పారు జగన్. ప్రజల విశ్వాసాన్ని తిరిగి పొందగలుగుతామనే నమ్మకం, విశ్వాసం ఉన్నాయన్నారు. ఈలోగా ధైర్యాన్ని కోల్పోకూడదని, విలువలు, విశ్వసనీయతతో ముందడుగులు వేయాలని పార్టీ ఎంపీలకు ధైర్యం చెప్పారు. వైసీపీని నమ్ముకొని కొన్ని చోట్ల కుటుంబాలు, లక్షల మంది కార్యకర్తలు ఉన్నారని, అందువల్ల అనుకున్న లక్ష్యాల దిశగా పార్టీ ముందుకు కొనసాగాల్సిన అవసరం ఉందని చెప్పారు. గడిచిన ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో వైసీపీకి 10% ఓట్లు తగ్గాయని జగన్ గుర్తు చేశారు. రానున్న రోజుల్లో ఈ 10% ప్రజలే తమ పాలనకు, ఇప్పటి ప్రభుత్వం పాలనకు తేడాను గుర్తిస్తారనే నమ్మకం, విశ్వాసం ఉన్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ నేతలు, ప్రజాప్రతినిధుల్లో ధైర్యం సన్నగిల్లకూడదని, పోరాట పటిమ తగ్గకూడదని స్పష్టం చేశారు. అందరికీ తాను అందుబాటులో ఉంటానని, ఎంపీలంతా కలిసి కూర్చొని చర్చించుకొని ఆ మేరకు అడుగులు ముందుకు వెయ్యాలని చెప్పారు.